కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పుట్ట రమేష్ అన్న పిలుపు మేరకు మహమూద్ అలీ గారు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైన మహమూద్ అలీ గారు ఆర్మూర్లో ఈ సభ పెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ సభకు కరీంనగర్ నుంచి మన జగన్నాథ రెడ్డి అన్న, అలాగే రామాయంపేట మెదక్ జిల్లా నుంచి మెకానిక్లు, అలాగే కామారెడ్డి నుంచి కానీ మన రాష్ట్ర నలుమూలల నుంచి ఇంతమంది ఇక్కడికి వచ్చినామంటే ఇది మనకు ఆస్తికి అంతస్తులకు సంబంధించింది కాదు, కులంకు సంబంధించినది కాదు. మన వర్కర్స్ యూనియన్ అందరూ కలిసి ఉండాలని ఎక్కడో ఉన్న మెకానిక్లు మన ఇప్పుడు కంది కృష్ణారెడ్డి గారు చనిపోయిండు. అతను ఎవరో మనకు తెలియదు, ఇంతకుముందు అంటే చాలామందికి తెలియదు. కానీ ఇక్కడ ఒక్క దగ్గరికి వచ్చి సంతాప సభ పెడుతున్నాము అంటే మన యూనిటీ బాగున్నది. ఇదే యూనిటీ ఇలాగే ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ కంది కృష్ణారెడ్డి గారి ఆశయాలను కూడా ఈ మెకానిక్లు అందరం కలిసి ముందుకు తీసుకెళ్తామని, అలాగే ఇది కుల మతాలకు అతీతంగా ఇప్పుడు మనము ఈ సభ పెట్టినది మన అతని కులం కాదు, మన కులం కాదు, అతని ఊరు కాదు, మన ఊరు కాదు, చనిపోయిన మన కార్మికుని అని చెప్పేసి మన సోదరుడు అని చెప్పేసి ఆ వయసుకు సంబంధం లేకుండా కూడా మనం సోదరుడు అంటున్నాం. అతను చాలా పెద్ద ఇది అయినా కానీ మనం అందరం కలిసి ఒక్కతాటిపైన ఉన్నాము. ఇలాగే ముందుకు నడిపేయాలని మన అధ్యక్షులందరినీ కోరుకుంటున్నాను. జోహార్ కంది కృష్ణారెడ్డి గారు. నేను కామారెడ్డి జిల్లా యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యవస్థాపకులైనటువంటి కంది కృష్ణారెడ్డి గారు, కరీంనగర్ జిల్లా యూనియన్ వ్యవస్థాపకులైనటువంటి కంది కృష్ణారెడ్డి గారి మరణానికి 6 జిల్లాలతో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్ 6 జిల్లాలతోని ఆయనకు సంతాప సభ జరపడం జరుగుతుంది. ఈ సంతాప సభకు హాజరైన వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. మరి అదే పెద్దలు గౌరవనీయులు కంది కృష్ణారెడ్డి గారు మరి ఆయన ఆత్మ ఏ లోకంలో ఉన్నా సరే శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో మరి ఆయన స్థాపించినటువంటి చాలా రోజుల క్రితమే 2007లో ఆయన కరీంనగర్లో జిల్లా వ్యాప్తంగా సమన్వయం చేసి ఐక్యత చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆశయ సాధన ఏవైతే ఉన్నాయో ఆయన ఆశయాలను కూడా ఆయన లేకున్నా ఆయన ఆశయాలను యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు విస్తరించి ఆయన లేకున్నా ఆయన ఆశయాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అదే రకంగా ఆయన పవిత్రాత్మ ఏ లోకంలో ఉన్నా శాంతించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. జోహార్ జోహార్. రాష్ట్ర విపత్తు సహాయ కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి గారు, వ్యవస్థాపకులు కంది కృష్ణారెడ్డి గారు స్వర్గస్థులైనటువంటి ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు మనము ఆయన సంతాప సభ నిర్వహిస్తున్నాం. ఎక్కడో కరీంనగర్లో ఉన్న ఆయనకు ఇక్కడ నుంచి 4-6 జిల్లాలో మెకానిక్లు సోదరులందరూ కలిసి ఆయనకు సంతాప సభ నిర్వహించటం మా యొక్క మెకానిక్లో ఉన్నటువంటి యూనిటీకి బలపరుస్తుందని అనుకుంటున్నాను. ఆయన మాకంటే 10 సంవత్సరాల ముందే యూనియన్ పెట్టారు. ఆయన యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మేము కొనసాగిస్తాం. మరియు ఆయన ఆత్మ సద్గతి చెందాలని, మరియు ఆయన కుటుంబ సభ్యులకు మా యొక్క తెలంగాణ స్టేట్ యూనియన్ ఎల్లప్పుడూ ఏ నైట్ కానీ ఎవరికి కానీ ఈ యొక్క కృష్ణారెడ్డి గారు ఎవరికైనా సరే మేము ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ జోహార్ జోహార్ శ్రీ కంది కృష్ణారెడ్డి. आरमूर में निज़ामाबाद डिस्ट्रिक्ट आरमूर में आज हम लोग कंदी कृष्णारेड्डी जो 11 दिन हुआ देहांत होके आज वो हमारे दरमियान में नहीं रहे, हम उनका संताप सभा करने के लिए हमारे डिस्ट्रिक्ट से 5-6 डिस्ट्रिक्टों से मेदक, कामारेड्डी, निज़ामाबाद, निर्मल, करीमनगर और निज़ामाबाद, ये 6 डिस्ट्रिक्ट के हमारे तेलंगाना इलेक्ट्रिकल इंजीनियरिंग रिवाइंडर्स यूनियन की तरफ से जितने भी मेरे भाई मेरे दोस्त यहाँ पर उनके संताप सभा में आकर उनके गम में शरीक हुए, मैं उनका तहे दिल से शुक्रिया करता हूँ। और आज हम यूनियन में एक करीमनगर का हमारा एक सीनियर मैकेनिक जो फाउंडर है हमारे यूनियन का, उन्हें आज हमारे दरमियान में नहीं रहे, हम उनके साथ उनके गम में हम बराबर के शरीक हैं। और उसमें उनके अफराद ख़ानदान के लिए भी हम यूनियन की तरफ से हम हर लम्हा हर टाइम पर हम उनके साथ रहते हुए हम उनको जो भी होना चाहिए हमारे तरफ से हम उनके साथ मदद करेंगे इंशाअल्लाह।
పేరు శ్రీనివాస్ యాదవ్, కరీంనగర్ డిస్టిక్ మోటార్ బైండింగ్ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. మా యూనియన్ వ్యవస్థాపకుడైన కంది కృష్ణారెడ్డి గారు చనిపోయి ఇవాటికి 11 రోజులు అవుతుంది. అదేవిధంగా దానికోసం మన తెలంగాణ మోటార్ బైండింగ్ రెవెన్యూ వర్కర్స్ కరీంనగర్ జిల్లా, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆర్మూరు వాళ్ళందరూ కలిసి ఇక్కడ సంతాన సభ ఏర్పాటు చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు మన పక్కింట్లో జరిగిపోతేనే ఊరు మొత్తం రావట్లేదు. అలాంటిది మన ఒక యూనియన్ల నంబర్ అయినటువంటి వ్యవస్థ కృష్ణారెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఇంతమంది కోరుకున్నారంటే ఇదంతా మన తెలంగాణ మోటార్ బైండింగ్ గల ఐక్యతని నాకు చాలా గర్వంగా చెప్తున్నాను. ఇలాంటి యూనియన్ ఉన్నందుకు నేను చాలా గౌరవపడుతున్నాను. ఇంత వ్యవస్థాపన చేసినటువంటి కృష్ణారెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా తోటి మిగతా అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే గౌరవ సభ్యులందరికీ తోటి అందరికీ నమస్కారాలు.